బులెటిన్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో శాంతి భద్రతలను గాడిన పెట్టేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలంటూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్ విభాగం నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలకు తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలకు అలవాటైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వారు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వారిపై భారతీయ నేర సంహిత సెక్షన్ 111 ప్రకారం సస్పెక్ట్, రౌడీ షీట్స్, హిస్టరీ షీట్స్ తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నిందితుల కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల అవాంఛనీయ కార్యకలాపాలను అడ్డుకట్టపడుతుందని, రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. ఝాన్సీ, తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు రోజు రోజుకు ఇటు సోషల్ మీడియా నేరాలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి మోసాలు రోజు రోజు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో సర్కారు మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎట్టకేలకైతే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే గాజు తప్పినటువంటి శాంతి భద్రతలను గాజులో పెట్టేందుకైతే తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధమైంది. ఇందుకోసం శాంతి భద్రతలను సక్రమంగా నిర్వహించేందుకు అదే సమయంలో గాజీన పెట్టేందుకు మాత్రం సర్కారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలోని నేరాలతో పాటు మరికొన్ని ఆర్థిక పరమైనటువంటి మరికొన్ని మోసాలకు సంబంధించి తెరలేపినటువంటి వారు కావచ్చు, పాల్పడుతున్నటువంటి వారి పట్ల అత్యంత కఠినంగా శిక్షించడానికి చర్యలకు ఉపక్రమించాలని కూడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అదే సందర్భంలో సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధించి జిల్లాలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల పరిధులతో పాటు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా రకాల ఇన్స్పెక్టర్లకు, పోలీస్ స్టేషన్లకు అయితే ఉత్తర్వులు అందినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో నేరాలతో పాటు మరికొన్ని ఆర్థిక పరమైన మోసాలకు సంబంధించి తెరలేపుతున్నటువంటి వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించే విధంగా వారిని ముందస్తుగా గుర్తించి మరి పూర్తి స్థాయిలో చర్యలకు ఉపక్రమించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు అంటే సోషల్ మీడియా పరంగా కావచ్చు, మరికొన్ని ఇతర బ్లాక్ మెయిల్ దిగుతూ అదే సందర్భంలో పూర్తి స్థాయిలో మరికొన్ని నేరాలకు పాల్పడేటువంటి వారిపై ఉపయోగించారు. అదే సందర్భంలో పూర్తి స్థాయిలో పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ వారిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాలంటూ కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే భవిష్యత్తులో కనుక ఎవరైనా ఆర్థిక పరమైనటువంటి మోసాలు కావచ్చు, నేరాలకు సంబంధించి మరోవైపు సోషల్ మీడియాకు సంబంధించి మరికొన్ని సమాజంలో మరికొన్ని నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి పూర్తి స్థాయిలో నేర సంహిత ఆ సెక్షన్ కు సంబంధించి 111 ఆ సెక్షన్ ప్రకారం అయితే తగిన చర్యలు చేపట్టాలంటూ కూడా ఆ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నిందితుల కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే రౌడీ షీట్లు కావచ్చు, మరికొన్ని రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి వ్యక్తులపై కావచ్చు, మరేపు నేర ఆరోపణలు ఎదుర్కొని ఇప్పటికే నేరస్తులనే ముద్ర పడ్డటువంటి వారిని తక్షణమే గుర్తించి కూడా వారిపై ఒక నిఘా పెట్టాలంటూ కూడా పోలీస్ శాఖ నుంచి అయితే స్పష్టంగా ఆదేశాలు వెలువడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలు కావచ్చు, ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి మోసాలు కావచ్చు, ఇతరత్ర మోసాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత రక్షక భటులపై ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఇందుకు సంసిద్ధంగా ఉంది కాబట్టి పోలీస్ శాఖ ద్వారా పూర్తి స్థాయిలో నేరరహిత సమాజం నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం అంటూ కూడా ఈ ఉత్తర్వులు వెలువడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే నేరాలు అదుపులో ఉంటేనే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శాంతి భద్రతలు పటిష్టపడతాయంటూ కూడా ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఆయా శాఖ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే నేర విభాగం సంబంధించి సైబర్ క్రైమ్ విభాగం నుంచి కూడా ఆయా పోలీస్ స్టేషన్ అయితే ఇప్పటికే ఉత్తర్వులు వెల్లడిన నేపథ్యంలో పలు హర్షం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్నారు. తాజాగా ఆయన ఈ రోజు చెన్నైలో పర్యటిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న మహావిద్యా చైతన్య ఉత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది. బీహార్ రాజధాని పట్నాలో నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. థ్యాంక్ యూ. దేశ రాజకీయాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే తనదైన ముద్ర వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాహుల్ గాంధీ ఖచ్చితంగా బీసీ కులగణన చేసేందుకైతే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క బీసీ కులగణన అయితే
ఒక దేశానికి దిక్సూచిగా మారడంలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ యొక్క బీసీ కులగణన విషయంలో కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా అయితే నిర్వహించారు. అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ చీఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎన్నిక కూడా ఈ యొక్క ఎన్నికలో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి పాత్ర ఉందనైతే దేశ రాజకీయాల్లో అయితే ఒక చర్చ అయితే జరిగింది. ఈ రోజు అంటే తమిళనాడులో నిర్వహించిన ఈ యొక్క విద్యా ఉత్సవం దానికైతే ఒక ప్రత్యేక ఆహ్వానితుగా అయితే ఆహ్వానించాడు. ఖచ్చితంగా అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకొని తమిళనాడు రాష్ట్రంలో కూడా అక్కడ తనదైన ముద్ర వేసుకొని మాట్లాడే అవకాశం అయితే రేవంత్ రెడ్డికి రావడంతో కొంత తెలంగాణ ఉన్న కేబినెట్ కానీ లేకుంటే తెలంగాణ ప్రజలు కూడా కొంత హర్షిస్తున్నారు. ఖచ్చితంగా అంటే గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దేశ రాజకీయాల్లో ఒక కీలకంగా ఉండేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే జాతీయ రాజకీయాల్లో తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేరు అనేది అయితే చాలా సందర్భాలు అయితే చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క బీసీ కులగణన అదే విధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి దాంట్లో కూడా ఖచ్చితంగా తన ప్రమేయం అయితే చాటుకున్నారని అయితే ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా నిన్న జరిగిన బీహార్ దానికి ఇండియా కూటమి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఒక ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లారు. ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కీలకంగా మారబోతుందని అయితే ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి తనదైన ముద్ర వేసుకుని లేకుంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించడంలో కూడా కీలక పాత్ర వివరించిన రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేసుకుని దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని లేకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా దేశంలో ఒక అత్యున్నత స్థాయిలో నిలిపేందుకైతే తనదైన ముద్ర వేసుకుంటున్నారని అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. జగన్ ప్రభుత్వంలో మొదటి బాధితుడు తానే అని సీఎం చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ను కూడా హైదరాబాద్ నుంచి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు అనేకం ఉన్నాయన్నారు. తనది కక్ష రాజకీయాలు కాదని బాధ్యత కలిగిన నాయకుణ్ణి కాబట్టే ప్రజలు 4వ సారి నన్ను సీఎంగా ఎన్నుకున్నారన్నారు. ఇక 2003లో అలిపిరిలో యాక్సిడెంట్ అయింది. నేను మరో 3 ఎమ్మెల్యేలు ఉన్నాం. యాక్సిడెంట్ తర్వాత నేనే లేచి అంబులెన్స్ లో పడుకున్నా. ఏమీ జరిగింది అన్నాను. నక్సల్స్ బ్లాస్ట్ అన్నారు. ఇక 22-3 క్లోమోరు మైన్స్ బ్లాస్ట్ చేసినా నేను బయటపడ్డా. వెంకటేశ్వర స్వామి మహిమ ఉందా అంటే ఉందనే చెప్పాలని సీఎం అన్నారు. నేనేం నక్సల్స్ కు వ్యతిరేకమా లేక నక్సల్స్ ఇంకా పాత సిద్ధాంతాన్ని కొనసాగించవద్దని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీని మీద సుదీర్ఘంగా కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా కేసులు పెట్టడం, వేధించడం ఇదే వాళ్ళు ఎజెండాగా పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలను కూడా ఇబ్బందులకు పెట్టారు. అదేవిధంగా సింగపూర్ నుంచి వచ్చినటువంటి ఏపీలో పెట్టుబడులు పెడతానికి సింగపూర్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల పైన కూడా వాళ్ళు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించారంటూ కూడా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. అలాగే నిమ్మల రామానాయుడుపై దాదాపు 20 కేసులు పెట్టారు. అలాగే యువగలంపై 12 కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి అనేక రకాలుగా వేధింపులకు కూడా గురి చేసిన పరిస్థితి ఉంది. తాను మొదటి ముద్దాయిగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఏకంగా నన్ను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి రకరకాలుగా వేధింపులకు గురి చేశారు. శాంతి భద్రతలు అనేది ఎక్కడా కూడా 5 సంవత్సరాల్లో కనపడలేదు. అనేక రకాలుగా వేధింపులకు గురి చేసిన పరిస్థితి ఉంది అంటూ కూడా సభ్యులను ఉద్దేశించి ఆయన అసెంబ్లీలో ఈరోజు మాట్లాడటం జరిగింది. దాంతోపాటుగా రాజధాని అమరావతి రాజధాని ప్రజలను, అమరావతి రాజధాని రైతులను, రాజధానిలో ఉద్యమాలు చేసిన మహిళలను సైతం అసభ్యకరంగా మాట్లాడటం, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, అనేక రకాలుగా వేధింపులకు గురి చేసిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టించిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన పరిపాలన స్టార్ట్ చేయటమే ప్రజావేదికను కూల్చేసి పాలన స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అమరావతి రైతులందరినీ కూడా రోడ్డు మీద పడిచేసి లాఠీ చార్జితో దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. టీడీపీ నాయకులందరి మీద కూడా అనేక కేసులు, తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే నారా లోకేష్ చేసిన యువగలం పాదయాత్రను అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రజా శ్రేయస్సు కోసం మేమందరం పాటుపడతాం, ఎక్కడా కూడా కక్షలు పెట్టుకోవటం లేకపోతే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందామనే వాతావరణం రాష్ట్రంలో ఎక్కడా లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటం కోసం 3 పార్టీలు కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కూడా రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేస్తున్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా అందరినీ వేధింపులకు గురి చేయటం, మరోవైపు కేసులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడటం, బెదిరించి నాయకుల్ని తన వైపు తిప్పుకోవడం, బెదిరించి తమ మీద అనేక రకాలుగా బండబూతులు తిట్టించిన ఘటనలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ వేదికగానే నాయకులతోటి వ్యక్తిగత హననం చేయటం, వ్యక్తిగత జీవితాల మీద అనేక రకాల వ్యాఖ్యలు చేయటం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఒక అహంకార ధోరణితో ఆయన మాట్లాడిన తీరులు ఉన్నాయి. అదేవిధంగా కేసులు పెట్టడం, ముఖ్యంగా రాజధాని రైతులనైతే అనేక రకాల ఇబ్బందులకు కూడా గురి చేసిన ఘటనలు కూడా మేము చూసాం. అది ఇప్పుడు ఎక్కడా కూడా లేదు. ప్రశాంత వాతావరణంలో ఏపీ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ కూడా ఆయన అసెంబ్లీలో ఈరోజు మాట్లాడటం జరిగింది. బ్యాక్ టు 686. ఇక అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవరూ అడగలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ సభలో ఎమ్మెల్యే కామనేని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బాలకృష్ణ ఆవేశంగా ప్రసంగించారు. కామనేని మాటలకు అభ్యంతరం వ్యక్తం చేసిన బాలకృష్ణ ఆ సైకోని కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదనే విషయాన్ని బాలకృష్ణ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా తనను అవమానిస్తుందన్న బాలయ్య కూటమి ప్రభుత్వంలోనూ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసిన లిస్టులో తనది 9వ పేరుగా ముద్రించారన్నారు. ఎవడాడు ఇలా రాసింది? ఆ రోజే తాను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారిని నిలదీసిన విషయాన్ని కూడా బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు వేడెక్కిపోయింది. హిందూపురం ఎమ్మెల్యే సీనియర్ నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ నేరుగా వారు కౌంటర్ అవడం జరిగింది. కామినేని మాట్లాడుతూ గతంలో చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ అవమానించారని, ఆయన కలిసేందుకు కూడా ఇష్టపడలేదని, చివరికి చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగివచ్చారని చెప్పి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలకే బాలకృష్ణ కౌంటర్ ఇస్తూ ఆ ఉదాహరణ సరైనది కాదని, ఎవడో ఆ సైకోని కలవడానికి వెళ్ళడం జరిగింది, ఎవరు కూడా దీన్ని పూర్తిగా కూడా ఎవరు దాన్ని గట్టిగా అడగడం జరగలేదు, దానికి సామరస్యంగానే జరిగింది తప్ప ఆ యొక్క ఏదైతే జరిగిన ఈ సమావేశంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సభ్యులు ఈ యొక్క హైకోర్టుకి అవడానికి వెళ్ళినప్పుడు ఏ విధమైన ఎవరు కూడా గట్టిగా అడగడం జరగలేదని చెప్పడం జరిగింది. అలాగే బాలకృష్ణ ఇంకా అసెంబ్లీలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కూడా నన్ను అవమానించింది, అలాగే ఫిలిం డైరెక్ట్ సమావేశంలో కూడా నా పేరు 9వ స్థానంలో పెట్టడం జరిగింది, ఈ లిస్టు ఎవరు తయారు చేశారనే విషయం మీద కూడా సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ ను కూడా ఆయన ప్రశ్నించడం జరిగిందని చెప్పేసి ఆయనకు అసంతృప్తి కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇదే కోణంలో చూసుకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా పూర్తిగా కూడా ఒక దుమారం రేపబడుతుంది. అసెంబ్లీలోనే కాక సోషల్ మీడియాలోను రాజకీయ వర్గాల్లో కూడా బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ వైసీపీ నేతలు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలు స్పందిస్తూ సినీ నటుడుగా ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ఇలా మాట్లాడడం తగదని ప్రతిస్పందిస్తున్నారు. కొంతమంది నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే వారు హక్కు ఉంది, కానీ అసెంబ్లీ వేదికగా వ్యక్తిగత విమర్శలకు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కేవలం కామనేని ఉదాహరణపైనే కాక కూటమి లోపలి అసంతృప్తిని కూడా బయటపడుతున్నాయని భావిస్తున్నారు. ఇదే వర్గంలో అసెంబ్లీ బాలకృష్ణ చేసిన ఈ సీరియస్ కౌన్సిల్ పై వైసీపీ నేతలు కౌంటర్ రెస్పాండ్, రాజకీయ వర్గాలు కూడా చర్చలు రగులుతున్న విధానం కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా మాజీ ముఖ్యమంత్రిని కూడా అసెంబ్లీ సమావేశంలో కూడా ఒక సైకోగా ఈ యొక్క కామెంట్ చేయడంపై పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ యొక్క రాష్ట్రంలో వైసీపీ నాయకులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే కార్యక్రమం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ప్రాథమిక విచారణను మొత్తానికి ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిబిఐని కోరింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అంశంపై సిబిఐ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ కేసుకి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరిస్తుంది. కేసుకు విచారణ తర్వాత అర్హత ఉందో లేదో తేల్చేందుకు సిబిఐ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.
చేశారు. అందులో భాగంగా ఎన్డీఎస్ఏ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై మాత్రం సిబిఐ సీరియస్ గానే విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అక్రమాలపై ఇప్పటికే దుమారం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగడంతో పాటు ప్రాథమిక విచారణను ప్రారంభించింది. అవినీతి అక్రమాలకు సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరిపేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలు కూడా పరిగణలోకి తీసుకొని సిబిఐ విచారణ చేపట్టనుంది. ప్రధానంగా నాసా రిపోర్ట్ తో పాటు పీసీ ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా సిబిఐ విచారణను ప్రారంభించింది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కూడా సిబిఐ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటా పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా తెలంగాణలో అతిపెద్ద కుంభకోణంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో వాస్తవాలను తేల్చేందుకు సిబిఐని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ కూడా రంగంలోకి దిగి అన్ని కోణాల్లో కూడా ఆరా తీస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సిబిఐ నివేదిక ఎలా ఉండనుందనే ఒక ఉత్కంఠ పరిస్థితులు కూడా తెలంగాణలోనే నెలకొన్నాయి. థ్యాంక్ యూ రాజేంద్ర. థ్యాంక్ యూ. సరోగసీ పేరుతో పిల్లల ట్రాఫికింగ్ పాల్పడిన సృష్టి ఆసుపత్రి గురించి ఇదివరకు అనేక విషయాలు తెలిసాయి. ఆసుపత్రి సంబంధించిన వారు పేద కుటుంబాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసీ పేరుతో అమ్మకాలు జరిపేవారు. ఇలా 4 ఏళ్లలో దాదాపు 500 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు అధికారులు. సరోగసీ పేరుతో పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి ఏకంగా 50 లక్షల వరకు వసూలు చేసింది సృష్టి ఆసుపత్రి యాజమాన్యం. ఈ వ్యాపారం దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసీ పేరుతో జరిపారు. తాజాగా ఈ కేసు వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను మరికొద్ది రోజుల్లో ఈడీ ప్రశ్నించనుంది. సరోగసీ పేరుతో పిల్లల ట్రాఫికింగ్ పాల్పడిన సృష్టి ఆసుపత్రి గురించి ఇది వరకు అనేక విషయాలు తెలిసాయి. ఆసుపత్రి సంబంధించిన వారు పేద కుటుంబాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసీ పేరుతో అమ్మకాలు జరిపేవారు. ఇలా 4 ఏళ్లలో దాదాపు 500 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు అధికారులు. సరోగసీ పేరుతో పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి ఏకంగా 50 లక్షల వరకు వసూలు చేసింది సృష్టి ఆసుపత్రి యాజమాన్యం. ఇక ఈ వ్యాపారం దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసీ పేరుతో జరిపారు. తాజాగా ఈ కేసు వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను మరికొద్ది రోజుల్లో ఈడీ ప్రశ్నించనుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగుడి సత్తా.